హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సులోచన ఫ్రమ్ సోమేశ్వర. ఇది కన్నడ మూవీ. జియో హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే పర్లేదు. 2 hours 10 minutes ఉన్న ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. ఈ మూవీ ఆల్రెడీ కన్నడలో హిట్ అయిందంట. మరి మూవీ చూసాను, నాకైతే సూపర్గా కూడా లేదు, సోగా కూడా లేదు. నాకైతే సుల్లు ఎక్కువ, మ్యాటర్ తక్కువ అనిపించింది భయ్య. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు నాకైతే పిచ్చ బోర్ కొట్టింది అసలు. గోల సంత. కొన్ని రివ్యూస్ పాజిటివ్గానే ఉన్నాయి. మరి వాళ్ళకి ఏం నచ్చిందో తెలియదు, కానీ పెయిడ్ ప్రమోషన్స్ ఏమో తెలియదు, కానీ వాటి గురించి మాట్లాడకూడదు. కానీ నాయన ఏం సినిమా బాబు ఇది. చూస్తే కన్నడ మూవీలు అనిపించలే, ఇది ఒక మలయాళం ఫ్లేవర్లు అనిపించింది. బట్ నాకైతే ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా రాలే. ఈ మూవీ ఆల్రెడీ థియేటర్లు కూడా తెలుగులో రిలీజ్ అయింది. మరి ఆడింది లేదో తెలియదు. ఎవరి మాట అయినా నమ్మి థియేటర్కి వెళ్ళి ఉంటే మాత్రం వాడు బలి. మైత్రి మూవీ మేకర్స్ ఏం నచ్చి ఈ మూవీ కొన్నారు, తెలుగులో రిలీజ్ చేశారు. కన్నడలో హిట్ అయిపోయింది. ఎలా? చాలా సింపుల్ విలేజ్ హర్రర్ కామెడీ. ఎటువంటి ట్విస్ట్లు, థ్రిల్స్, సస్పెన్స్, టెన్షన్ ఏమీ లేదు. కామెడీ చెప్పుకోవడానికి కితకితలు పెట్టినా రాలే. ఇంకా హర్రర్ సీన్స్ అంటారా, ఏదో ట్రైలర్లో బిల్డప్ ఇచ్చారు, కానీ తీసుకున్నదే సింపుల్ లైన్, దానికి బోరింగ్ ట్రీట్మెంట్. ఎక్స్పెక్ట్ చేసేదే ప్రిడిక్టబుల్ స్టోరీ. హర్రర్ ఎలిమెంట్స్ కూడా కిక్కు లేదు, అసలు ఉంటేనే కదా ఇవ్వడానికి. అండ్ చిన్న మెసేజ్ ఇద్దామని చూశారు, ఆ పాయింట్ చెప్పడానికి బాగా ల్యాక్ చేశారు. ఒక విలేజ్లో ఒక కుర్రాడికి సులోచన అనే ఒక దెయ్యం పట్టిందని ఆ విలేజ్ వాళ్ళు నమ్మడం మొదలెడతారు. తర్వాత ఏమవుద్ది అనేదే స్టోరీ. మూవీలో నాకు ఏదైనా కొంచెం పాజిటివ్గా బాగుంది అని అనిపించిందంటే మాత్రం మలయాళం మూవీస్లో ఉన్నట్టు విలేజ్ అట్మాస్ఫియర్, ఆ మనుషులు, వాళ్ళ క్యారెక్టర్స్ చాలా న్యాచురల్గా అనిపిస్తాయి. చాలా నీట్ అండ్ క్లీన్ విజువల్స్ ఉంటాయి. మేబీ లోకల్ కన్నడ పీపుల్కి నచ్చచ్చు, తెలుగు వాళ్ళకి ఎక్కదు. అశోక్ అనేవాడికి దెయ్యం పడితే ఆ దెయ్యం వదిలించడానికి రవన్న వస్తే ఆ అశోక్ క్యారెక్టర్నే సైడ్ చేస్తారండి అయ్యా. ఇంకా విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ కాబట్టి లెక్కలేనన్ని క్యారెక్టర్స్ పెట్టేశారు, అనవసరం. పాటలు కూడా బాగాలేవు. టెక్నికల్గా మూవీ మాత్రం బాగుంది, క్వాలిటీగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, కెమెరా వర్క్ బాగుంది, మ్యూజిక్ బాగుంది, కానీ పాటలు బాగాలేవు. ఫైనలీ మై థాట్స్ ఏంటంటే రొటీన్ హర్రర్ కామెడీ. ఒక మెసేజ్ ఇవ్వాలనుకున్నా కూడా పెద్ద కామెడీ హర్రర్ ఎలిమెంట్స్ లేకపోవడం మన తెలుగు ఆడియన్స్కి అయితే నచ్చదు. మరి ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.